ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ఆరాధనలో మరి మనందరం మన గుడారాల్లో కర్మేల్ ఫెయిత్ హోమ్ కుటుంబీకులందరూ కూడా మన గుడారాల్లో ప్రభువుని మనం గణపరిచే కృపను మనకి దేవుడు అనుగ్రహించారు. మరి చక్కగా మరి ఆరాధనలో పాలు పొందుతున్నారని, క్రమంగా పరిశుద్ధంగా ప్రభువుని ఎదుగుతున్నారని, ఆరాధనలో పాలుభాగస్తులు అవుతున్నారని నమ్ముచున్నాను. మరి ఈ రీతిగా మరి మిమ్మల్ని కలవలేకపోయినా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీరు నన్ను చూస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఆరాధనలో క్రమంగా మనం పాలుభాగస్తులు అవుదాము. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, సర్వశక్తివంతుడు. ప్రభువును మనం వెతుకుతాం. దేన్నో ఎవరినో దేని వైపు మనం చూడటం కాదు, కానీ నిజంగా ఈ భయంకరమైన దినాలు, మరి ఎటు చూసినా కూడా అపాయకరమైన ఆలోచనలు, దినాలు, సమయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్ దినాల్లో మరణాంతకరమైన వ్యాధులు, ఒక పక్కన కరువు, ఒక పక్కన యుద్ధ వాతావరణాలు, మరి ఎన్నో మనము చూచున్నాం, వింటున్నాం. వీటివన్నిటిని బట్టి మనం ఆందోళన చెందవసరం లేదు, కానీ మనము మన ప్రభు వైపు కనులెత్తుదాం. మన దేవుడు సజీవుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన మనకు తోడై ఉంటాడు. మనల్ని ఖచ్చితంగా నిశ్చయంగా మనల్ని ఆదరించి నడిపించగలిగిన సమర్థుడు మన ప్రభు. కనుక ఆయన వైపు మనం కనులెత్తుదాం, ఆయనను మరి ఆరాధిద్దాం. నిజముగా మరి ఇప్పుడు ఈ సమయంలో మనందరం మరి తల ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన ప్రేమ నమ్మకమైన మా ప్రభు, మీ ఘనమైన నామనికి కృతజ్ఞత స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధానము నాయన ఆది అంతం మీ నామ మహిమార్థంగా ఈ కూడిక ఘనముగా అద్భుతంగా జరిగించండి. మీ దాసుల్ని నాయన మీరు వాడుకోండి ప్రభా. ఇదిగో ఇప్పటి వరకు నాయన ఇదిగో జరగబోతున్న తండ్రి పాటల్లో, ప్రార్థనలో నాయన వాక్య పరిచయంలో, ఆరాధనలో ఆది నుండి అంతా ఉండండి. ప్రతి గుడారంలో కర్మేల్ ఫెయిత్ హోమ్ ఈ ఆరాధనలో పాలుభాగస్తులు ఉన్నట్లుగా మీ దాసులను మీరు మాట్లాడుతుండగా ప్రతి మాట హృదయాంతరంగాలను దర్శించిన ఆయన దేవా, బిడ్డలకు కావలసిన బలమును, శక్తిని నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, దిగో నా తండ్రి నాయన ప్రపంచ దేశాలు ఆందోళన పరిస్థితులు, ప్రాణాంతకరమైన ఈ కరోనా విషయంలో అయ్యా మేము ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నాం తండ్రి. ఎందరో భక్తులు, ఆత్మీయులు, పరిశుద్ధులు ఆయన అనుగ్రహం పొందినవారు, అభిషక్తులైన సేవకులు ఎందరో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి, శ్రమ నుండి ఈ యొక్క నాయన కరోనా నుండి ప్రజల్ని అయ్యా మీరు విడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఆ వ్యాధి నాయన, ఆ వ్యాధికి ఎన్నటి కనపడకుండా యేసు మీ నామములో దూరపరచు. ప్రపంచ దేశాలు, ప్రపంచ రాష్ట్రాలు, పట్టణాలు, ప్రాంతాలు, మా రాష్ట్రాలు, మా దేశాన్ని ప్రభా మీ బావులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆ మిడతల దండను కూడా మీరు దూరపరచండి నాయన, దూరపరచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించిన ఆయన ఆర్థిక పరిస్థితులు, కరువులు నాయన విడుదల దయచేయండి. మా దేశ రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు, అధికారులు తండ్రి మీ భావులకు అప్పగిస్తున్నాం నాయన. కావలసిన జ్ఞానం, ఆలోచనలు అనుగ్రహించి మీ కృప తోడుగా ఉంచి తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ కావలసిన యాక్సిన్స్ ప్రభా మీరు సిద్ధపరచిన ఆయన అయ్యా వెలుగొద్దండి. ఈ వ్యాధి నివారణ కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నాయన మేమందరం సముఖంగా సంఖ్యగా మీ నామం ఆరాధించినట్లుగా అయ్యా మందిర ఆవరణలో మిమ్మల్ని స్తుతించే కృపను అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం నాయన ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని నాయన నీ నామ మహిమాత్మగా దీవించి వారికి నెమ్మది, సమాధానం, విడుదల, స్వస్థత, సమృద్ధి నీ కృపని దయచేసి సమస్త మీ ఆధిపత్యమును జరిగించి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. నజరేయుడైన యేసు నామం అడిగి పొంది ఉన్న పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. పాటలు పాడుకుందాం. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ, జగన మారనిది
యేసు ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ జగన మారనిది యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకి వెతకటం దొరకకపోతే సంకటం జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకి వెతకటం దొరకకపోతే సంకటం మనుషులు ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లక్ష్యం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి శాశ్వతం మనుషులు ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లక్ష్యం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం ప్రేమ ప్రేమ
అందరి ప్రేమ నా యేసు ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారని యేసు ప్రేమ జగన మారని యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ. స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం స్తోత్రము స్తుతి చెల్లింతును నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకున్న భయమేలేదు చంద్రు సైన్యమే నా ఎరుకనిచ్చిన శత్రువు ఎడగలమైన కోట నీవేగా మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకున్న భయమేలేదు చంద్రు సైన్యమే నా ఎరుకనిచ్చిన శత్రువు ఎడగలమైన కోట నీవేగా సత్యం
దేవుడా యుగయుగాలకు ఆధారమా మారతి అద్వితీయుడా స్తోత్రమూర్తి చెల్లించుము నీవే సత్యదేవుడా యుగయుగాలకు ఆధారమా మారతి అద్వితీయుడా నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సమాధానం నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సమాధానం నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం హల్లెలూయా. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలే
యేసుని వైపు నా కన్నులెత్తుచున్నాను. నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. యేసుని వైపు నా కన్నులెత్తుచున్నాను. నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవము. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. మీరుంటున్న స్థలంలోని హృదయపూర్వకంగా ఇప్పటి వరకు పాటలతో దేవుని మహిమపరిచాం. ఆరాధనలో మన హృదయాలను సిద్ధపరచుకొని కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నోరు తెరిచి బిగ్గరగా ఈ ఉదయకాలం నీ గుడారంలో ప్రభువుని స్తుతించు. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది, మంచిది. ఈ ఉదయకాలం నీ బిడ్డలతో నీ కుటుంబంతో కలిసి స్తుతించుట, ఆయన నీ గృహంలో ఆరాధించుట, ఆయన నీ గృహంలో గొప్ప చేయట మనకెంతైనా శ్రేయస్కరం, మనకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ లార్డ్. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. అందరూ ఏక మనసుతో ప్రభువుని స్తుతిద్దాం. నిన్ను ప్రేమించిన యేసయ్య, నిన్ను కరుణించిన యేసయ్య, ఆయన నీ పాపమును తీసివేసిన, నీ శాపమును తొలగించిన కరుణామయుణ్ణి ఈ ఉదయకాలం పునరుద్ధానందు హృదయపూర్వకంగా స్తుతిద్దాం.
సాఫల్యము నేర్పించను, నాకు చూపించను. వర్ణింపగాలేను ఆ ప్రభువును. ఎస్ లార్డ్, నేను వర్ణించలేను ప్రభువా. మా ఊహకు అంతని నీ ప్రేమను వర్ణించలేము తండ్రి. మా ఊహకు మించిన నీ కృపను మేము వర్ణించలేము ప్రభువా. ప్రతి ఒక్కరు ధ్యానపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. ఆయన సముఖమును చేరిన నీవు ఆయనను మాత్రమే, నీ కన్నుల ముందు ఆయనను మాత్రమే. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను, నాకు చూపించెను. నేర్పించెను, నాకు చూపించెను. వర్ణింపగాలేను ఆ ప్రభువును. వర్ణింపగాలేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. అవునయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించిన తండ్రి నాయన. ఇంతని మేము చెప్పలేము ప్రభువా. ఇంతని మేము చూపలేము నాయన. ఇంతని చూపలేము ప్రభువా. వేరెవ్వరు కాదయ్యా, నీవే. నీవు మాత్రమే ప్రేమించిన దేవుడు నాయన. నీవు ఒక్కడే ప్రేమించిన దేవుడు ప్రభువా. నీ ప్రేమకై వందనాలు తండ్రి. కల్వరి గిరిపైన ఆ శిలువ మరణము నా కొరకే యేసు శ్రమ పొందెను. నీ పాపములను కల్వరి గిరిపైనను ఆ శిలువ మరణమును. కల్వరి గిరిపైనను ఆ శిలువ మరణమును. నా కోసమే యేసు శ్రమ పొందెను. నా కోసమే యేసు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను. నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు. ఘనమైన ప్రేమకు నాతో కలిసి వెలలేని త్యాగంబుకు. ఏమిత్తును నేనేమిత్తును. ఏమిత్తును నేనేమిత్తును. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము క్షమించెను. తొలగించెను. క్షమించెను. తొలగించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. అవును, ఆయన ఎంతగా ప్రేమించాడు నిన్ను నన్ను. ఇంతని కాదు ఆయన ప్రేమ. గివ్ థ్యాంక్స్ విత్ ద గ్రేట్ఫుల్ హార్ట్. ఆయన తన ప్రియ కుమారునిచ్చి ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. నీ నిమిత్తం నా నిమిత్తం. Give thanks to the grateful heart.
Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ. నిజమే, ఆయన ప్రియ కుమారుని మనకిచ్చారు. Let the weak says, I am strong in Christ. మీరు ఒకవేళ బలహీనంగా ఉన్నారా, యేసు నామములో మీరు బలవంతులవుతారు. నేను క్రీస్తులో బలవంతురాలిని, నేను క్రీస్తులో బలవంతుణ్ణి అని చెప్పుదాం. Let the poor says, I am rich in Christ. నేను క్రీస్తులో ఐశ్వర్యవంతుణ్ణి అని చెప్పండి ఈ ఆరాధనలో. Because of all the Lord has done for us, ఆయన మన కొరకు సమస్తాన్ని, ఆ యొక్క కల్వరి శిలువపై ఆయన సమస్తాన్ని జరిగించిన దేవుడు. ఆయన ఐశ్వర్యాన్ని చూద్దాం, ఆయన బలాతిశయమును చూద్దాం, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని చూద్దాం. ఆ కల్వరిలో ప్రభు నీ కొరకు నా కొరకు కార్చిన హృదయ దారుల్లో నీకు శక్తి ఉంది, నీకు బలం ఉంది, నీకు జీవం ఉంది. Let's all stand on His feet. ఆయన పాదముల యొద్ద, ఆయన పాదముల చెంత మనం అందరూ నిలవబడదాం. కేవలం కృతజ్ఞతతో మాత్రమే ఆయన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. No moment left us, Lord. నువ్వు లేని క్షణం అంటూ మా జీవితంలో లేదయ్యా. ప్రతి క్షణము నువ్వు ఉన్నావు ప్రభు, ప్రతి నిమిషము నువ్వు మాతోనే ఉన్నావు ప్రభు. అన్ని వేళలా మమ్మల్ని హత్తుకొని ఉన్నావు ప్రభు. మనుషులు విడిచిపెట్టే సమయాల్లో కూడా, పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితుల్లో కూడా, పరిస్థితులు భారంగా మారుతున్న సమయాల్లో కూడా You are with us, Lord. మీరు మాతో ఉన్నారయ్యా. You walk with us, Lord, and you made us walk. మేము నడిచే విధంగా మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. నువ్వు మాతోనే నడుస్తున్నారు ప్రభువా. Lord, we thank you, Master. నీవు చేసిన ఉపకారములన్నింటికై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన బలాన్ని బట్టి, మీకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతించండి. నిజంగా నీకు సంతోషాన్ని, నీకు బలాన్ని ఇచ్చిన దేవుడు మరొకమారు హృదయపూర్వకంగా నువ్వు పంచుకోవడానికి నీ కుటుంబం ఉంది, నువ్వు పంచుకోవడానికి నీకు తల్లి ఉంది, నువ్వు పంచుకోవడానికి తండ్రి, నువ్వు పంచుకోవడానికి నీకు ఒక భార్య, నువ్వు పంచుకోవడానికి నీకు బిడ్డలు ప్రభువు నీకు ఇచ్చారు. ఎందరో పంచుకోవడానికి ఒక్కరు కూడా లేరు, వారి బాధను పంచుకోవడానికి, వారి వేదనను చెప్పుకునే పరిస్థితి లేదు. ఒంటరిగా ఫుట్ పాత్స్ పై ఉన్నారు. ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. నీకు దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమీ లేదనుకుంటున్నావు, దేవుడు ఇచ్చిన దాన్ని ఒక్కసారి పేరు చూద్దాం. ప్రియ సంగమా, He protected us. ఎంతగా నిన్ను కాపాడుతున్నాడు, ఎంత భద్రత ఇస్తున్నాడు. Yes Lord, you still faithful. నాయనా నువ్వు ఇప్పటికీ కూడా మా విషయంలో మమ్మల్ని ఎంతగా నమ్ముతున్నావయ్యా. దేవా నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నానయ్యా. నిజంగా తండ్రితో మన హృదయాలు పెనవేసుకుందాం. Connect your spirits with Lord. Only Jesus. No other person in your mind. నీ హృదయంలో, నీ మనసులో, నీ ఉద్దేశాలలో వేరెవ్వరికి చోటివ్వద్దు. వేరే ఏ పరిస్థితి రానివ్వద్దు. వేరే ఏ ఆలోచన పెట్టుకోవద్దు. నీ భారమైన, నీ సమస్య అయినా, నీ రోగమైనా, నీ ఒంటరితనమైనా, నీకున్న ఎటువంటి పరిస్థితి అయినా రానివ్వద్దు. జస్ట్ ద లార్డ్, జస్ట్ జీసస్. యేసు మాత్రమే, యేసు మాత్రమే, యేసుని మాత్రమే మనం ఉంచుకుందాం. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను,
నా దీన స్థితిలో నన్ను ఆదరించి నన్నెంతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే. నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం అర్పిస్తున్నాను. అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నాను. అర్పిస్తావా నీ హృదయం యేసేకు? అయ్యా, నా జీవితం అంతా నీకేనయ్యా, నా బ్రతుకంతా నీకేనయ్యా, నా హృదయం అంతా నీకేనయ్యా, నాకున్న సంతోషం అంతా నీకేనయ్యా, నాకున్న బిడ్డలంతా నీ ఇచ్చిన దానమే ప్రభువా. అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నాను. అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. 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 నీవుంటే చాలయ్యా. యేసయ్యా. యేసయ్యా. నీవుంటే చాలయ్యా. నీ వెంటే నేనయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. Come on, church. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలారా మీ హృదయం యేసయ్యకిస్తావా? పెద్దలారా, యవ్వనులారా, వృద్ధులారా, మనందరం కలిసి అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. తండ్రి, నీవే మా దేవుడు ప్రభువా. మహిళలలో చేసిన మేలులన్నింటి కొరకై, ఉపకారములన్నింటి కొరకై హృదయపూర్వకంగా స్తుతిస్తున్నా. మీరెవ్వరూ లేరయ్యా. నీవు ప్రేమించినట్లుగా, నీవు క్షమించినట్లుగా, నువ్వు ఓర్చుకుంటున్నట్లుగా, నీవు సహిస్తున్నట్లుగా, నీవు తప్పిస్తున్నట్లుగా, నీవు వేరు చేస్తున్నట్లుగా, నీవు భద్రం చేస్తున్నట్లుగా, నీవు కంచె వేస్తున్నట్లుగా మీరెవ్వరూ లేరు ప్రభువా. కేవలం నీవే ప్రభు. నీవే మా రాజువి, నీవే మా దేవుడివి, నీవే నా ప్రభుడు నాయన. నీకంటే క్షేమాధారం ఈ లోకంలో మాకు ఏదీ లేదు ప్రభు, ఏదీ లేదు.
అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా తండ్రి, కేవలం నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి, చెల్లిస్తూ ఉన్నాను. మహిమ నీకే నాయన, ఘనత నీకే ప్రభువా, ప్రభావములు నీకే నీకే నీకే, యుగ యుగములకు ఇప్పుడును ఎల్లప్పుడూ నీకే ప్రభు, ఎల్లప్పుడూ నీకే. సర్వాధికారివి నీవు నాయన, సమస్తమును చేసిన మా తండ్రి నీకు వందనాలు. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ కొద్దిపాటి ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. మా హృదయాలు నీకు సమర్పించుకుంటున్నాం, మా జీవితాన్ని మీకు అర్పించుకుంటున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో ఎవరైతే వారి తీర్మానాలు, వారి హృదయాలు నీకు ఇచ్చారు, నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా. ఎవరైతే వారి హృదయాల్లో నీకు స్థానం ఇచ్చారు, వారి హృదయాల్లో నిన్ను ఆహ్వానించారు, మాతో రండి యేసయ్యా, మా హృదయంలో ఉండండి నాయన అని ఏ చిన్న బిడ్డలు, ఏ యవ్వనులు, ఏ వృద్ధులు, ఏ బాలురు, ఏ కన్యకలు, ఏ స్త్రీలు, ఏ పురుషులు ఈ ఆరాధనలో వారి హృదయాన్ని నీకు సమర్పించుకున్నారు. దయచేసి రండి ప్రభువా, మా హృదయంలో నీవు ఉండండి నాయన. మా హృదయ సీమను ఏలమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామమున ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి కూడా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క దినములలో ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి మాత్రం ఎటువంటి ఆటంకములు లేకుండా మనకెంతో సమయమును ఇస్తూ ఉన్నారు. మరి ఆయన ఇస్తున్న ఈ యొక్క సమయమును బట్టి, అలాగే పునరుద్ధాన మరి వాక్కును బట్టి కూడా మనం ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. నిజంగా దేవుడు నమ్మదగిన దేవుడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచం అంతా లాక్డౌన్ అని మరి ఎన్నో పనులకు, మన దినచర్యలకు మరి ఎన్నో ఆటంకాలు కలుగుతున్నప్పటికీ, మందిరం విషయంలో, ఆరాధన విషయంలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువును ఆరాధించే విషయంలో మాత్రం దేవుడు మన కొరకు ద్వారాలను తెరిచాడు. ఈ విధంగా అందరూ కలిసి ఆరాధిస్తున్నాం. వాక్యానికి వినడానికి ముందుగా మరి దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన ద్వారా నాతో కూడా మీరు ప్రార్థనలు ఏకీభవించి దేవుడు మనందరితో మాట్లాడాలని ఎవరి మటుకు వారు మీ గృహాల్లో కూడా మరి ప్రార్థనలు ఏకీభవించని అందరం కలిసి ప్రార్థించి దేవుని వాక్కులు విందాం. మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాం అయ్యా. మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, మరొక పునరుద్ధాన ఆరాధన బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడే దేవుడు నాయన, ఎవరు మాట్లాడినా మాకు నెమ్మది కానీ, సమాధానము కానీ, సంతోషము కానీ లేదు కానీ ప్రభు, నీ మాట చెంతే మాకు నెమ్మది, సమాధానము, సంతోషము కలుగుతుంది గనక ఈ దినము మీరు మాతో మాట్లాడను ఉద్దేశించిన వాక్కును నీ దాసుల ద్వారా మీరు తెలియపరచి మా అందరి జీవితాలకు బలమును, ధైర్యాన్ని, అలాగే మేము నడుచుకోవాల్సినటువంటి నడకను, ప్రవర్తనను ప్రభా మీ వాక్కు ద్వారా మాకు నేర్పించి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్కును మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు నేను మనందరి కొరకు చదువుతాను. మీ బైబిల్స్ తీసుకొని మరి వాక్యాన్ని పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని
సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయన. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండేను. జీవము నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు ఈ మాటలను మనందరి వినికిల్లో దీవించునుగాక. నిజంగా నోవాహు గురించి ఆలోచన చేస్తే ప్రపంచం మొత్తం నోవాహు గురించినటువంటి కథనాలు, నోవాహు గురించినటువంటి వాక్కులు, నోవాహు గురించినటువంటి సందేశాలు, ఆఖరికి మారుమూల ప్రాంతాల్లో కూడా మరి బైబిల్ ఎరుగునటువంటి ప్రాంతాల్లో కూడా ఎన్నో సార్లు మరి నోవాహును గురించినటువంటి ఎన్నో సంగతులను బైబిల్ స్కూల్ పాఠాలను, అలాగే సండే స్కూల్ పాఠాలను, ఇంకా వాక్య సందేశాలను కూడా ఈ నోవాహు ద్వారా నోవాహుని గురించి విని ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మరొకసారి ఇది విన్నదే కదా అన్నట్టుగా కాకుండా నోవాహు జీవితంలోంచి దేవుడు ఏం మాట్లాడాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడో, మరి ఆ దినాన నోవాహు ఏ రీతిగా తాను తన కుటుంబం రక్షించబడ్డారో, ఈ దినము అదే విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడుతూనే ఈరోజు నోవాహును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాంతో మనమందరం కూడా నోవాహు జీవితంలోంచి, ఆయన యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ఈ వాక్కును మనము విని తప్పకుండా దీవించబడదాం. ఇక్కడ ఆలోచన చేస్తే ఈ నోవాహు గురించినటువంటి సందేశాన్ని కనుక మనం తీసుకుంటే మనందరికీ తెలుసు, మరి నోవాహు దినాల్లో అక్రమం విస్తరించినప్పుడు దేవుడు ఎందుకు నరులను నేను సృజించి తిని అని అక్కడ మనం చదువుకున్న వాటిలో చూస్తే ఆయన విచారం నొందాడని, ఆ తర్వాత ఉన్న సృష్టినంతటిని కూడా మరి ఆయన తుడిచివేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ వాక్య భాగంలోంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కేవలము ఆయన కోపము లేదా ఆయన ఉగ్రతను మాత్రమే కాదు, కానీ మనందరికీ ఒక శుభ సందేశాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటా శుభ సందేశము అని అంటే, ఆయన తన ప్రజలుగా లేకపోతే తనను నమ్మినటువంటి నోవాహు కుటుంబాన్ని మాత్రం ఆయన రక్షించాడు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను, వింటున్నటువంటి వార్తలను, ప్రపంచ దేశ పరిస్థితులను మనం చూసినప్పుడు భయాందోళనలో కనుక నీ ఉంటే దేవుడు నోవాహు జీవితంలోంచి ఏ రీతిగా వారి కుటుంబాన్ని రక్షించాడని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో, ఈరోజు అదే వాగ్దానం నీ జీవితంలో కూడా ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాక్య సందేశం లేకపోతే వాక్య సత్యము ఏమిటి అంటే, దేవుని దృష్టిలో కృప పొందిన నోవాహు. మరొకసారి నేను ఈ మాటలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. నోవాహు గురించి ఆలోచన చేస్తే ఈయన ఎలా ఉన్నాడు అంటే, దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన దృష్టిలో కృప పొందిన వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు రక్షించబడతారు. దేవుని దృష్టిలో కృప పొందిన వారుగా ఉండడానికి, లేకపోతే కృప పొందిన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడో ఈ వాక్య భాగం నుంచి ప్రాముఖ్యంగా 3 సందేశాలను మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఎందుకు నోవాహు కృప పొందాడు. మనం కూడా దేవుని దృష్టిలో కృప పొందిన వారంగా ఉండాలి అంటే అసలు నోవాహు ఎందుకు కృప పొందాడో అన్న సత్యాన్ని మనం నేర్చుకుందాం. రెండవదిగా నీవు ఎందుకు కృప పొందుకోవాలో నేర్చుకుందాం. ఒకటి, నోవాహు ఎందుకు దేవుని కృపను పొందాడు. 2, నీవెందుకు కృప పొందాలి. మూడవదిగా నీవు ఎలాగా కృప పొందుకోగలవు. ప్రియ సహోదరా సహోదరి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. చూడండి, ఆయన గొప్పతనాన్ని
దేవుని వాక్యంలోంచి నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు. అందరూ నేటి దినాల్లో నేను ఒక మాటను చదివాను. ఏమని అంటే, నేటి ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఫరో కింద బానిసలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఫరో ఆ యొక్క తెగుళ్లకు భయపడ్డాడు కానీ తెగులు పంపిస్తున్నటువంటి దేవుడికి భయపడలేదు అన్న ఒక హింట్ నేను చదివాను. ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, నేటి దినాల్లో పరిస్థితులన్నీ గమనిస్తున్నా ఎందరికో భయం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. ఏ భయం లేదంటే దేవుని భయం లేదు. కరోనాకు భయపడుతున్నారు, వ్యాధులకు భయపడుతున్నారు, వైరస్లకు భయపడుతున్నారు, లేకపోతే పరిస్థితులకు భయపడుతున్నారు, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్నారు, అలాగే కుటుంబం గురించి భయపడుతున్నారు, కష్టాల గురించి భయపడుతూ ఉన్నారు. కానీ దేవుడికి భయపడుతున్నట్లుగా చాలా మంది కనిపించట్లేదు. అందుకే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు. కానీ మరి ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? తన వాగ్దానాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఆయన చెప్పాడు కదా నేను వస్తానని. వచ్చేటప్పుడు ఏ విధంగా రాకడ ఉంటుందో, ఏ విధంగా సూచనలు ఉంటాయో ఎన్నో విషయాలు చెప్పాడు. మరి ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే కారణం ఆయన అంటున్నాడు, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు అంట. మీ ఎడల ఆయన ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజంగా అది ప్రభు మన ఎడల దీర్ఘశాంతుడై ఉన్నాడు కాబట్టే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా, ప్రజల ద్వారా, సేవకుల ద్వారా నీ జీవితం ఇంకా మార్పు లేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మార్చుకొని ప్రభు వైపు తిరిగితే దేవుడు నిన్ను ఆయన రాజ్యం కొరకు, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం కొరకు సిద్ధపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజైనా ఈ వాక్యం వైపు తిరిగితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను అగో నోవాహు ఆ చెడ్డ దినాల్లో, నరులందరూ చెడిపోయిన దినాల్లో కృప పొందిన వాడుగా ఉన్నాడు. నీవు కూడా కృప పొందగలిగినటువంటి వ్యక్తిగా, కుటుంబంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య సందేశాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని దృష్టిలో కృప పొందిన నోవాహు అన్న వాక్య సందేశాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి సత్యం దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమిటి అంటే, ఎందుకు నోవాహు కృప పొందిన వాడాయను. ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే ఎందుకు ఆయన కృప పొందినవాడు ఆయన, ఏంటి ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏమిటి అంటే, ఆ యొక్క 6వ అధ్యాయంలో 9వ వచనం 8వ వచనాన్ని కనుక మనం చూస్తే 8వ వచనం ఇలా చెప్తుంది, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ ఎందుకు నోవాహు కృప పొందడానికి కారణం ఏమిటి? దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, బైబిల్ చాలా స్పష్టంగా ఇస్తున్న సమాధానం ఏంటంటే, నోవాహులో కొన్ని క్వాలిటీస్ కనబడుతూ ఉన్నాయి. ఏమిటి ఆ క్వాలిటీస్ అంటే, మొదటి క్వాలిటీ అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే నీతిపరుడు. రెండవ క్వాలిటీ నిందారహితుడు. ఎవరు? ఏ పరిస్థితుల్లో? తన తరములలో నిందారహితుడై ఉన్నాడు. మూడవ క్వాలిటీ ఏం కనబడుతుంది అంటే దేవునితో కూడా నడిచినవాడు. నీతిమంతుడి గురించి ఆలోచన చేస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏమున్నాయి అంటే, చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం
7వ వచనంలో ఇలా రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరాస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన. ఈ వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, నోవాహు నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడు అంటే విశ్వాసమును బట్టి. మరి ఈ వాక్యం చాలా స్పష్టంగా మనకు అర్థం చేస్తున్న మాట ఏంటంటే ఆయన విశ్వాసమును బట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మాడు. ఇదే మాట విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గురించి కూడా మనం వింటాం. ఏమని అంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతడికి నీతిగా ఎంచబడేది. ప్రియ సహోదరా సహోదరి, ఈరోజు నువ్వు కృప పొందిన వాడుగా నీవు ఉండాలి అంటే, కృప పొందినటువంటి అనుభవాల్లోకి నీవు రావాలి అంటే దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే నోవాహు జీవితం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నోవాహు నమ్మాడు ప్రభువుని. ఎప్పుడు నమ్మాడు? లోకమంతా పాడైపోయి ఉన్నప్పుడు నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? లోకంలో ఉన్న నరులందరూ చెడ్డవారుగా ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రజల యొక్క జీవితాలు చెడుతనం కనబడుతున్నప్పుడు, దేవుడే సంతాపము నొందినటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన మాత్రం దేవుడు చెప్పింది నమ్మాడు. కాబట్టి అతడు నీతిపరుడుగా ఎంచబడ్డాడు. ఈరోజు మన నమ్మిక, మన నీతి, మన భక్తి, మన యథార్థత దేవుడు ఎప్పుడు కూడా సంతోషపెట్టలేవు, కానీ అది కూడా దేవుడు ఇవ్వాల్సిందే. ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి నిరీక్షణ లేని వారు, ఇలాంటి ఆశ్రయము ఆదరణ లేని వారు ఎందరో ఉన్నారు, కానీ నీకైతే దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు కృప పొందిన వ్యక్తిగా ఉండడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం ఈ మార్చులు. అలాగే మనం చూస్తే నిందారహితుడి గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఆయన యథార్థత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. తన ప్రజల్లో నమ్మకమైన వాడిగా, ప్రభు కొరకు జీవిస్తున్న వాడిగా కనబడుతున్నాడు. నేను ఇంకా ఎక్కువగా లోతులకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ మీ అనుభవాల్లో మీరు దాన్ని ధ్యానం చేసి ఏ విధంగా నేను నీతిపరుడును, ఏ విధంగా నేను నిందారహితును ఉండాలో కొన్ని వాక్య సత్యాలను ఇంకా మీరు లోతుగా అర్థం చేసుకోగలడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా మీకు నేర్పిస్తాడు. అక్కడే మనం చూస్తే ఇంకా ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమని ఆలోచన చేస్తే అక్కడ వాక్యం చెప్తుంది, దేవునితో కూడా నడిచినవాడు. ఈ నడిచినవాడు అన్న మాట దగ్గరకు వస్తే మనకు బైబిల్లోనే ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరో కాదు, నోవాహుకు పితడుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో చూస్తే హానోకు కనబడతాడు. హానోకు 5వ అధ్యాయంలో ఉంటుంది, హానోకు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడవడం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ఆది కాండంలోనే ఎప్పుడైతే ఆదాము అవ్వలు మూల పురుషులైనటువంటి వారి జీవితాల్లో మొట్టమొదటిగా దేవుడు వారిని సృజించి వారితో ఏం కలిగి ఉన్నాడంటే అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు వారు దేవుడితో ప్రతిదినము కూడా నడుస్తున్న వారుగానే ఉన్నారు. నడక అన్నది దేనికి సూచనగా ఉందంటే దేవుని సన్నిధికి, దేవునితో సహవాసానికి సూచికగా ఉంది. దేవుడు చెప్పిన దానికి వినడానికి సూచికగా ఉంది. ఇక్కడ ఇంకా వేరే ఎటువంటి కమిట్మెంట్స్ లేకుండా దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏ మాటనైతే చెప్తున్నాడో ఆ మాటకు లోబడి విధేయత చూపించి ఆ మాటకు తగినట్టుగా జీవించడాన్ని దేవునితో నడవడం అనే అనుభవంతో పోల్చబడింది. ఈరోజు ప్రియమైన సహోదరా సహోదరి, ఈ పరిస్థితుల్లో దేవుడు కనుక ఒక ప్రశ్న వేస్తే, ఈరోజు నువ్వు దేవునితో నడుస్తున్న వ్యక్తివేనా? నిజంగా నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే దేవునితో నడుస్తున్న వ్యక్తివేనా? కేవలం దేవుని మాటే వింటున్నావా? దేవుని చెప్పినట్టుగానే నడుచుకుంటున్నావా? దేవుని చెప్పినట్టుగానే నీ ప్రవర్తన ఉందా? కారణం ఏంటంటే నోవాహు విన్నాడు గనక, నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు గనక, నోవాహు యథార్థంగా జీవించాడు గనక, నోవాహు దేవునితో నడిచాడు గనక అతను కృప పొందినవాడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరా సహోదరి, దేవుని కృప ఉంటే నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీకేం పర్వాలేదు. కారణం ఏంటంటే దేవుడే నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నీవు ఉన్నావు.
అందుకే ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనం ఆలోచన చేస్తే చూడండి, సామెతల గ్రంథము ఒక చక్కని మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనంలో ఇలా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు ధన్యులు. దేవుని వాక్యం చెప్తుంది పిల్లలారా అని చక్కగా పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటను ఆలకించమంటున్నాడు. ఎవరైతే ఆలకిస్తారో వారు దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు అంటే ధన్యులు. ఈరోజు నువ్వు ధన్యురాలుగా ప్రభు చూడాలని, ఆ కృప పొందిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు ఉద్దేశం కనుకే ఆయన మాటలు ఆలకించమని చెప్తూ ఉన్నాడు. అందుకే అయ్యో కీర్తనల గ్రంథంలో కూడా ఇదే మాట 128వ కీర్తన మొదటి వచనంలో, కీర్తనల గ్రంథం 128 మొదటి వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తారో వారు ఎవరై ఉన్నారు అంటే ధన్యులై ఉన్నారు. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నోవాహుకున్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ మరి ఏమిటో కాదు. దేవుడు చెప్పింది విన్నాడు, దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను లక్ష్య పెట్టాడు, దేవుని మాటకి విధేయుడిగా ఉన్నాడు. అందుకే చాలా స్పష్టంగా అక్కడే రాయబడినట్టు మాట ఏంటంటే చూడండి, ఆది కాండము 6వ అధ్యాయంలో 22వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఆయనకున్న మరొక క్వాలిటీ ఏంటంటే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు చేశాడు. ఈరోజు ప్రియ సహోదరా సహోదరి, దేవుడు చెప్పే మాట వింటే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇందాకే చెప్పాడు ఆయన వాగ్దానాన్ని ఆలస్యము చేసే దేవుడు కాదు, వాగ్దానం నెరవేర్చడానికి ఏమాత్రము నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. తన వాగ్దానాన్ని నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చే దేవుడే. కానీ నీవు దేవునితో నడిచే అనుబంధం ఉండాలి, నీతిపరుడుగా నువ్వు ఎంచబడాలి, నిందారేతుడిగా దేవుని దృష్టికి కనబడాలి. అలాగే దేవుని మాటకు నీవు విధేయుడివై ఉండాలి, విధేయుడై ఉండాలి. నేను ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్తాను. అదేంటంటే నోవాహుతో దేవుడు ఇలా ఆయన మాట్లాడినప్పుడు, ముచ్చటించినప్పుడు ఇలా చెప్పుంటాడు, నోవాహు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, నీకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్తాను. ఆయన ఆశ్చర్యపోయి ఉండొచ్చు బహుశా. పర్లేదు ప్రభువా, నీ మాట నాకు ఏదైనా, నువ్వు గుడ్ న్యూస్ చెప్పినా పర్వాలేదు, బ్యాడ్ న్యూస్ చెప్పినా పర్వాలేదు అని అనుంటాడు. నీకు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. నీకు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నీ ముందు కనబడుతున్నటువంటి ఈ నరులందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసా? వారి మీదకి ఉపద్రవం రాబోతుంది. ఈరోజు అదే దేవుడు నీతో కూడా ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తే, బ్యాడ్ న్యూస్ లోక పరిస్థితులు బ్యాడ్ న్యూస్ గానే కనబడుతూ ఉన్నాయి. లోక పరిస్థితులు ఈ దినము భయంకరంగానే కనబడుతున్నాయి, వేదనకరంగానే కనబడుతున్నాయి. ఎలా బ్రతకాలో అర్థం కాక ఎందరో ఎన్నో ప్రాంతాల నుండి, ఈ మూల నుండి ఆ మూల వరకు దేశ సరిహద్దులు కూడా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర సరిహద్దులు ఎడలో దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బ్యాడ్ న్యూస్. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే దేవునికి ఒక చిత్తం ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఒక చిత్తము కలిగిన దేవుడు, ఓ ప్రణాళిక కలిగిన దేవుడు, మంచి ఉద్దేశాలు కలిగిన దేవుడు. నువ్వు ఉన్నతమైనటువంటి ఆయన కృపను పొందుకునే వ్యక్తిగా ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. ఎప్పుడు గుడ్ న్యూస్ తెలుసా? దేవుని చెప్పిన మాటకు నువ్వు వింటే, ఆయన అంటున్నాడు, ఆయన మాట వినేవారు, ఆలకించేవారు ధన్యులు, ధన్యులు. ప్రియ సహోదర సహోదరి, ఏం భయపడవలసిన పని లేదు, పరిస్థితులకు లొంగిపోవాల్సిన పని లేదు, లోక వైపు చూడవలసిన పని లేదు. ఈ దినము ప్రభు వైపు చూసి ప్రభు మాటను వింటే, ప్రభు మాటను లక్ష్య పెడితే నీకెప్పుడు కూడా అది గుడ్ న్యూసే. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని.
అందులో గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. కానీ అది ఎప్పుడు కూడా లాభమే, ఎందుకంటే క్రీస్తు మనతో ఉంటాడు గనక. బ్యాడ్ న్యూస్కి గుడ్ న్యూస్గా చేసిన ఆది కాలంలోనే చూస్తాం. ఆదాము హవ్వలను చూసినప్పుడు వారు పడిపోవడానికి గల కారణం దేవుడు ముందుగానే చెప్పాడు, గుడ్ న్యూస్ చెప్పాడు. కానీ దాన్ని వాడు బ్యాడ్ న్యూస్గా చేశాడు. సాతాను అన్నాడు, ఇది నిజమా అన్నాడు. నేడు లోకం వైపు చూసే మన పరిస్థితులు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇది కాదు మనం చూడాల్సింది, ప్రభు వైపు చూసి ప్రభు మాటలు లక్ష్య పెట్టి ప్రభు వాక్యానికి నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, అక్కడ రాయబడి ఉన్న మాట 6వ అధ్యాయము 22వ వచనంలో, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవాహు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అటు అనుభవాలకు రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవ సత్యం, మొదటి సత్యం మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని దృష్టిలో కృప పొందిన నోవాహు. ఎలా కృప పొందుకున్నాడు నోవాహు అంటే, ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నీతిపరుడుగా కనపడ్డాడు, నిందారహితుడిగా కనపడ్డాడు, దేవునితో నడిచిన వాడుగా కనపడ్డాడు. అలాగే ఆయన ఇంకెలా కనపడ్డాడు అంటే, దేవుని చెప్పింది చేసినట్టుగా కూడా కనపడ్డాడు. ఇంకొక అనుభవం కూడా ఉంది, అది చెప్పి రెండో అనుభవంలోకి తీసుకెళ్తాను. పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక భక్తుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడేది. ఈ మాట మనం ఆలోచన చేస్తే, నోవాహుకు ఉన్నటువంటి మరొక గుణం, ఇది ఆది కాండంలో రాయబడలేదు కానీ పేతురు పత్రికలో రాయబడుతూ ఏమని చెప్పబడింది అంటే, ఆయన నీతిని ప్రకటించిన వాడుగా ఉన్నాడు. ఆయన కృప పొందిన అనుభవాల్లోకి రావడానికి గల కారణాలు మనం చూసినప్పుడు, ఆ అనుభవాలు మనం పరిశీలన చేసినప్పుడు, ఇంకా నోవాహు ఎలాగున్నాడు అంటే, ఆయన నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, మన గురించి కూడా ఆలోచన చేసినప్పుడు నీతిని ప్రకటించే వ్యక్తిగా, నీతి మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆ దినాన ఎందరో అడిగి ఉంటారు, ఏంటి ఏం కడుతున్నావు అంటే, నాకు దేవుడు చెప్పాడు, ఇదిగో ఆయన యొక్క జలప్రలయాలను పంపించబోతూ ఉన్నాడు, కాబట్టి ఓడగట్టమని చెప్పాడు, నమ్మితే నువ్వు కూడా చేర్చబడతావని చెప్పుడొచ్చు. కానీ నమ్మలేదు ప్రజలు నమ్మలేదు. కానీ ఆయన నమ్మాడు, ఆ ఏడుగురిని రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని. నీతిని ప్రకటించిన నోవాహు. రండి రెండవ అనుభవాల్లోకి వెళ్దాం. మొదటి అనుభవం, ఎందుకు నోవాహు కృప పొందిన వాడాయను. రెండవ అనుభవాన్ని లేదా రెండవ సత్యాన్ని మనం చూసినప్పుడు, నీవు ఎందుకు పొందుకోవాలి, నీవెందుకు కృప పొందుకోవాలి? మళ్ళీ జలప్రలయం వస్తుందనా? నీవెందుకు కృప పొందుకోవాలి? దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు జలప్రలయం గురించి. ఆయన చెప్పినప్పుడు ఆయనంట, ఇదిగో ఆ యొక్క జలప్రలయం ద్వారా కలిగిన నష్టాన్ని చూసినప్పుడు నోవాహుతో వాగ్దానం చేశాడంట. ఏమనంటే, ఇంకెప్పుడు కూడా నేను మళ్ళీ ఆ యొక్క జలప్రలయమును రానివ్వను అని. కానీ దాన్ని బట్ట నువ్వు కృప పొందుకోవాలని చెప్తుంది అంటే, దాన్ని బట్టి కాదు. కానీ ఆయన మనం చదువుకుంటే దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, పేతురు పత్రిక 2వ పత్రికను మనం ఆలోచన చేసినప్పుడు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయమును మనం ఆలోచన చేసినప్పుడు, 3వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిగటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదను. 14వ వచనం కూడా చదువుతున్నాను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకముగాను నిందారహితులుగాను కనపడినట్లు
జాగ్రత్త పడుడి. ఎందుకు నువ్వు కృప పొందిన వ్యక్తిగా, ఎందుకు నువ్వు కృప పొందుకోవాలి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. జలప్రలయం రాకపోవచ్చునేమో కానీ ఆయన రాకడ వస్తుంది. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే అగ్నితో కాల్చబోతూ ఉన్నాడు, అగ్నితో లయము చేయబోతూ ఉన్నాడు. ఆ మహా ఉగ్రతను తప్పించుకోవడానికి ఇగో దేవుని వాక్యం చెప్తుంది, ఇగో క్రీస్తు ద్వారా, క్రీస్తు చేతనే, క్రీస్తు యందలి మీకేముందంటే ఇగో విమోచన ఉంది, రక్షణ ఉంది. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకోండి. ఆయన దృష్టిలో నిష్కలంకులుగా ఉండండి, ఆయన దృష్టిలో నిందారహితులుగా ఉండండి. మరి ఎందుకు దేవుడి మాట మనతో మాట్లాడుతున్నాడంటే ఇదిగో మనను బట్టి మనము నిష్కలంకులుగా ఉండలేము, మనను బట్టి మనము ధైర్యముగా ఉండలేము, మన బట్టి మనం నీతిగా బ్రతకలేము. కానీ మన కొరకు ప్రభు ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు. చూడండి, ఆ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడుడి. దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే జాగ్రత్త పడాలి. బీ డెలిజెంట్. బీ డెలిజెంట్ అంటే అర్థం జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, తెలుసుకోండి. ఈరోజు తెలియజేసేవాడు దేవుడే, ప్రకటించేవాడు దేవుడే. ఆ దినమున నోవాహును నిలబెట్టుకొని ఆ మహాప్రలయం నుండి ఆయన విడిపించడం కొరకు ఆయన ఏ రీతిగా నోవాహు ద్వారా ప్రకటించుకున్నాడు, ఈరోజు సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు డెలిజెంట్ అనగా జాగ్రత్తగా ఉండడానికి. ఎందుకు కృప పొందుకోవాలో తెలుసా? ఎందుకంటే ఆ మహాభయంకరమైన ఉగ్రత నుండి నువ్వు తప్పించబడడానికి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. 3వ సత్యంలోకి నేను వెళ్తూ ఉన్నాను. 3వ సత్యంలోకి వెళ్తున్నాను. మొదటి సత్యం మళ్ళీ మొదటికి వచ్చి ఆలోచన చేస్తే ఈరోజు మనం చూస్తున్న అంశం దేవుని దృష్టిలో కృప పొందిన నోవాహు. అదే మాటను నీ పేరు పెట్టుకుంటూ నువ్వు ఇలా చెప్పాలి, దేవుని దృష్టిలో కృప పొందిన నీవు. మరి ఎలాగా నువ్వు కృప పొందుకోగలవు అంటే ఇక్కడ ఎందుకు నోవాహు కృప పొందుకున్నాడో మనం తెలుసుకున్నాం. రెండవదిగా నీవెందుకు కృప పొందుకోవాలో తెలుసుకుంటున్నాం. 3వ మాటను మనం చూసినప్పుడు నీవు ఎలాగా కృప పొందుకోగలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఆయన కేవలం చెప్పేవాడు కాదు, కేవలం చెప్పి విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఇలా ఉండు అని చెప్పి వదిలేసేవాడు కాదు, కానీ ఎలా ఉండాలో కూడా చెప్పే గొప్ప దేవుడు ఆయన. ఆయన ప్రతిదీ తేటతెల్లముగా భయపరిచే దేవుడు, సత్యాలు బోధించే దేవుడు, నీ దాకా వచ్చి నీతో మాట్లాడే దేవుడు ఆయన. రండి, దేవుని యొక్క వాక్యంలోంచి ఆ సత్యాన్ని మనం నేర్చుకుందాం. అదేమిటంటే నీవు ఎలాగా కృప పొందుకోగలవు అంటే రోమా పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, మరి నీవు నీతిమంతుడిగా ఉండగలవా? ఉండలేవు. నీవు నిందారహితుడిగా ఉండగలవా? ఉండలేవు. ఆ నోవాహుకు ఉన్నటువంటి క్వాలిటీస్ నీవు సంపాదించుకోగలవా? అది ఏమన్నా నోవాహుకు స్వతహాగా వచ్చిందా అంటే కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎలాగొచ్చింది, ఎలాగో కలిగి ఉంటాం, ఎలాగ మనం ఆ క్వాలిటీస్ పొందుకుంటామంటే దేవుని వాక్యం చెప్తుంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుని వాక్యము చెప్తుంది నువ్వు నీతిమంతుడిగా ఎలా ఎంచబడతావు అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అసలు మనకుగా మనము ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణం కనుక మరణానికి వెళ్ళిపోతుంటే మనం మరణానికి వెళ్ళడం ప్రభువుకి ఇష్టం లేక
ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన తెలుసుకోకుండా ఆయన ఎడల ప్రేమ లేకుండా బ్రతికిన దినాల్లోనే ప్రభు మన కొరకు ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. మరి ఇప్పుడు ఏం చేశాడు ఆ ప్రాణం పెట్టడం ద్వారా అంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దినం నోవాహు కుటుంబం రక్షించబడింది. ఈ రోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఎటువంటి ఉగ్రత అయినా, ఎటువంటి పరిస్థితులైనా, ఏ స్థితి అయినా కానీ క్రీస్తు ద్వారా మనకు రక్షణ ఉంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రియమైన సంగమ, ఇంకా మారుమనసు అనుభవం లేకుండా, ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, రక్షించబడ్డాలని చెప్పుకుంటూ రక్షణకు తగినటువంటి జీవితం లేకుండా జీవిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో క్రీస్తు రక్తము ద్వారా తప్ప నీకు విడుదల లేదు, క్రీస్తు రక్తము ద్వారా తప్ప నీకు రక్షణ లేదు, క్రీస్తు రక్తము ద్వారా తప్ప ఆ ఉగ్రత నుండి నిన్ను కాపాడేవారు లేరు. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, ఆయన వైపు తిరిగితే ఆయన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు, దేవుని దృష్టిలో కృప పొందిన వాడాడు. ఈరోజు నీవు నీతిమంతుడిగా కనబడడానికి నీవు చేయాల్సింది ఏమిటో కాదు కానీ దేవుణ్ణి అంగీకరించడమే, ప్రభువుని అంగీకరించడమే, ప్రభు యేసు క్రీస్తు రక్తము చేత కడగబడటమే. కడగబడిన నీవు ఆయన కొరకు బ్రతకడమే. అలాగే మనం ఇంకా వాక్యాన్ని పరిశీలన చేస్తే పేతురు పత్రిక 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, నేను చదువుతున్నాను, ఇది ఇందాకే చదివాం కాబట్టి నేను ఇంకొక వచనంలోకి వెళ్తున్నాను. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, నాతో కూడా మీరు వాక్యాన్ని తప్పకుండా చూడండి. 7వ వచనం నేను చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. 8వ వచనం కూడా చదువుతున్నాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుని వాక్యం చెప్తుంది, మనం పాపం లేదని ఒప్పుకుంటే, మన పాపం లేదని మనం అనుకుంటే మనం తప్పకుండా అబద్ధమాడుతున్నామంట. నిజంగా నేటి దినాల్లో మనం క్రైస్తవులు ఎప్పుడు పాపం అంటారు, నరకం అంటారు, పరలోకం అంటారని ఎందరో తోలనాడేవారు ఉన్నారు, తోలనాడే మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది, నీలో ఏ పాపం లేదంటే నువ్వు తప్పకుండా అబద్ధం ఆడుతున్నావు. కారణం ఏంటంటే అక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు పాపాలను విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన అంటున్నాడు ఆయన నమ్మదగిన వాడు. చాలాసార్లు ఏంటో ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, నాకేం మేలు జరగట్లేదు, ఏంటో ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను, నాకేం లాభం కలగట్లేదు, చాలాసార్లు అనుకుంటా ఉంటాం. ఏంటో మా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, ఎన్నోసార్లు మనం ప్రభు మీద నిందలు వేస్తూ ఉంటాం. కానీ నిజంగా వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రభు నమ్మదగిన వాడే. మీరు నమ్మదగిన వారు కానప్పటికి కూడా ఆయన నమ్మదగిన వాడని ఆయన లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎందుకు నమ్మదగిన వాడు నమ్మదగినటువంటి కార్యాలు చేయలేకపోతున్నాడంటే మనము పాపాలు ఒప్పుకోవట్లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టం చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనని పవిత్రులుగా చేస్తారంట. నిజంగా ఆయన కృప పొందిన వారంగా ఉండడానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడంటే మన కొరకు ఆయన నమ్మదగిన వాడుగా, మన కొరకు ఆయన నీతిమంతుడుగా, మన యొక్క ప్రతి పాపమును ఆయన ఒప్పుకొని ఆయన వైపు తిరిగితే మన పవిత్రులుగా చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రియ సహోదరా సహోదరి, పాపములు ఒప్పుకో,
నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపం, నీ హృదయంలో ఉన్నటువంటి పాపం, నీ గుడారంలో ఉన్నటువంటి పాపం నువ్వు ఒప్పుకుంటే, ప్రభు వైపు చూస్తే, ఈ దినాల్లో కూడా దేవుడు నమ్మదగిన దేవుడు. తర్వాత దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇంకా మనము నోవాహు అనుభవాలను చూస్తున్నాం. ఆయనలో నీతి కనపడింది, ఆయనలో నిందారహిత కనపడింది. ఇంకేం కనపడిందంటే ఆయనలో దేవునితో నడిచిన అనుభవం కనపడింది. ఏంటా దేవునితో నడిచిన అనుభవం అంటే, ఈరోజు నువ్వు కూడా కృప పొందుకోవడానికి మనం చూస్తున్న అంశమే, నువ్వు ఎలా కృప పొందుకోవాలి, ఎలా కృప పొందుకోగలవు అంటే ఎఫెసీ పత్రిక చెబుతున్న మాట చూడండి. 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక చూస్తే, కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని వాక్యం చెప్తుంది, కేవలం నోవాహైనా దేవునితో నడిచింది, కేవలం హానోకైనా దేవునితో నడిచాడు, కేవలం నోవాహు నడిచినందువల్ల ఇగో నోవాహు అతని ఇంటి వారు రక్షించబడ్డారు, కృప పొందిన వారుగా ఉన్నారు అని ఆలోచన చేస్తే, అదే కృప ఈరోజు నువ్వు కూడా పొందుకోగలవు. ఎప్పుడంటే ప్రియమైన పిల్లల వలె, నీలో పిల్లల వలె. పిల్లలు ఏ రీతిగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారో, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారో, అలాగున నీవు ప్రభువును బట్టి ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు తిరిగి నడుచుకోవడానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చదువుకుంటే, అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట చదువుతున్నాను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, క్రైస్తవులు దేవుడు అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, దేవుని సన్నిధన్నా ఇష్టమే, దేవునితో ఉండడం అన్నా ఇష్టమే, దేవుని మాటన్నా ఇష్టమే. కానీ అన్నిటినీ గైకొంటారా అంటే అన్నిటినీ గైకొనరు. వారికి నచ్చినంత వరకు, వారికి తోచినంత వరకు, వారికి కష్టం కలగనంత వరకు. కానీ దేవుడు అలాగే చెప్తున్నాడంటే, దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ప్రకారము వాటన్నిటినీ గైకొనాలి. కొన్నిటినని చెప్పలేదండి, అన్నిటినీ గైకొనాలి. దేవుని మాట నీవంతా గైకొనాలి. దేవుని మాటకి నువ్వు ఎప్పుడూ విధేయత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో అయినా, ఆ రోజుల్లో అయినా, ఏ రోజుల్లో అయినా, ఉన్నప్పుడైనా లేకున్నప్పుడైనా నువ్వు అన్నిటినీ గైకొన్న వ్యక్తిగా, అనగా ఆయన మాటకు విధేయత చూపించిన వ్యక్తిగా ఉంటే, దేవుని వాక్యం చెప్తుంది, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో దేవుడు ఉంటాడంట. నిజంగా ఎంత గొప్ప వాక్యం! దేవుడే మనతో ఉంటే ఎప్పుడు దాకా ఈ భూమి మీద ఉన్నంత వరకే కాదు, చాలాసార్లు మనం ఈ భూమి సంబంధమైన వాటి కొరకే ఆలోచన చేస్తాం, భూ సంబంధమైన వాటి కొరకే అడుగుతూ ఉంటాం. నేటి దినాల్లో కూడా అయ్యో రేపు లాక్డౌన్ దిగిపోతే ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నాం తప్పించి, అయ్యో నాకు పరలోకం లేకపోతే, దేవుని రాజ్యం లేకపోతే, దేవుడితో అనుబంధం లేకపోతే ఏమిటని ఇప్పుడు ఆలోచన చేస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉండడానికి ఇష్టపడి నువ్వు కృప పొందుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా, ఇది బాగా మనకు తెలిసినటువంటి వచన భాగం. అలాగే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఆ కింద వచనాలు 24, 26 తర్వాత మీరు చదువుకుంటే ఏ రీతిగా క్రియలు లేని విశ్వాసం మృతమో, అక్కడ క్రియలు లేని విశ్వాసం గురించి మాట్లాడబడుతూ ఉంది. ప్రియ సహోదరా, సహోదరి, నోవాహు క్రియలు లేని విశ్వాసం చూపించలేదు. నోవాహు నరులందరూ చెడిపోయి ఉన్నారు, లోకమంతా పాడైపోయి ఉన్నా దేవుని మాటకు క్రియ చూపించాడు, ఓడను కట్టాడు. ఈరోజు నీ ఇంటిని నువ్వు కట్టాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి, ప్రభువుతో నీ అనుబంధాన్ని పెంచుకోవాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి, నీతిపరుడుగా, యథార్థపరుడుగా నువ్వు మారాలి, దేవునితో నడిచే అనుభవాలకు రావాలి.
అక్కడ మనం ఆలోచన చేస్తే క్రియలు లేని విశ్వాసం నోవాహు కలిగి లేడు. ఈ జీవితంలో క్రియలు లేని విశ్వాసం, ప్రభువా ప్రభువా అన్నవాడు ప్రతివాడు పరలోకం వెళ్ళడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. ప్రభు నమ్మదగిన వాడు. మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడిగా, ఆయన ఈ జీవితంలో పవిత్రతను అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే ఇంకా నోవాహు అనుభవాల్లోంచి మరొక అనుభవం ఏంటి అంటే ఆయన నీతిని ప్రకటించిన వాడుగా ఉన్నాడు. మన దేవుడు నోవాహుకే ఇచ్చాడు ఆ భాగ్యం. నీతిని ప్రకటించే ఆ భాగ్యం నోవాహుకే ఇచ్చాడా అంటే నీకు కూడా ఇచ్చాడు. ఎలాగా అంటే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, అయితే మీరు, మరొకసారి చెప్తున్నాను, పేతురు పత్రిక మొదటి పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఎంత గొప్ప భాగ్యం! నోవాహుకు ఆ రోజు ఆయన నీతిని ప్రకటించిన వాడుగా కనబడినప్పుడు దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు. దేవుడు అదే భాగ్యం నీ గురించి చెప్తూ, నిన్ను గురించి చెప్తూ, నీవెలా పొందుకోవాలో చెప్తూ, దేవుడి వాక్యాన్ని చూస్తే మనకిచ్చిన భాగ్యం ఏంటంటే మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చిన వాడు. దేనికోసమో తెలుసా? ఆయన నీతినంట, ఆయన గుణాతిశయాలనంట ప్రచురము చేయ నిమిత్తం. ఈరోజు మనం ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయాలి. నీవే శ్రమలు బట్టి, నీవే నీ పరిస్థితులను బట్టి, నీవే నీకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి దేవుడేంటో అని నువ్వు అనుకుంటే ఇంకా నువ్వేం ప్రచారం చేయగలవు? ఇంకేం నువ్వు ప్రచురం చేయగలవు? అసలు ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకుంటే, ఆయన సార్వభౌమ అధికారం మీద నువ్వు ఆధారపడితే ఏ శ్రమని నేను చేయలేదు. దేవుడు నీతో చెప్తున్నాడు. మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? మనం చూసింది ఆయన బానిసలుగా చూడలేదు, మనం చూసింది రాజులైన యాజక సమూహముగా. ఈరోజు నువ్వు రాజు, నువ్వు యాజక సమూహము. నువ్వు నీ ఇంటిలో నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఏంటంటే, ఒకవేళ మందిరంలో ఉంటే మందిరంలో సేవకులు ఆరాధన చేస్తుంటే మీరు దాంట్లో కలిపి ఉండేవాళ్ళేమో. ఈరోజు కర్మేల్ ఫెయిత్ మినిస్ట్రీ ఎంత గొప్పగా విస్తరించింది అంటే, ఒకవేళ ఈరోజు ఒక సంఘమే లేదు, ఇక్కడ ఒక మందిరమే లేదు, కానీ ప్రతి గృహాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే మందిరాలుగా మార్చేశాడు. ఈరోజు ప్రతి గృహంలో ఒక యాజకుడు లేచాడు. ప్రతి గృహంలో కర్మేల్ ఫెయిత్, ప్రతి గృహ యజమానులు ఈరోజు యాజకులుగా మారిపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు గొప్పతనం. ఆ భాగ్యం దేవుడి దగ్గర పొందుకున్నాం మనం. చివరిగా నేను ముగిస్తూ దేవుని మాటలను మీకు అందిస్తూ చూడండి, ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చూస్తే, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. దేవుడు అంటున్న మాట, నువ్వు రూపాంతరము పొందాలి. దేవుడు చెప్తున్న మాట, ఈ దినాల్లో దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయన కొరకు సమర్పించుకోవాలి. ఇటు సేవ మీకు యుక్తమైనది. నిజంగా నేటి దినాల్లో చేతులు కడుక్కుంటున్నాం,
చేతులు ఎంతో శుభ్రతగా ఉండాలని చూస్తున్నాం, మన బాడీలు ఎంతో శుభ్రతగా ఉండాలని చూస్తున్నాం, మనం ఉండే ఎన్విరాన్మెంట్, మనం ఉండే ప్రదేశాలు శుభ్రత కలిగి ఉండాలనుకుంటున్నాం, మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ ఈ శరీరం ఒక దినం ఎప్పటికైనా కృషించిపోవాల్సిందే. కానీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? సజీవ యాగముగా మీరు సమర్పించుకోవాల్సింది దేవునికి. నోవాహు దేవునికి సమర్పించుకున్నాడు. ఈరోజు నీవు దేవునికి సమర్పించుకుంటే దేవుడు అంటున్నాడు, ఇగో ఈ లోకం నుండి నువ్వు వేరే, నువ్వు రూపాంతరం పొందాలి. ఇంకా ఇంత జరుగుతున్నా కానీ ఇంకా నీకు మారు మనసు రాలేదంటే, ఇంకా నువ్వు రక్షణ వైపు తిరగలేదంటే, ఇంకా నువ్వు ప్రభువును అంగీకరించలేకపోతున్నావంటే తప్పకుండా నిన్ను ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నరులు చెడుతనం వారి నాశనానికి తీసుకెళ్ళింది. కానీ నోవాహు దేవుని నమ్మాడు, దేవుని వైపు తిరిగాడు, దేవుని మాటకు అన్నిటినీ ఆయన ఆజ్ఞాపించినంతటను చేశాడు. అందుకే నోవాహును తనతో పాటు 7 రక్షించుకున్నారు. ఈరోజు నీవు నీ కుటుంబం రక్షణలో నిలిచి ఆయన కృప పొందిన వ్యక్తిగానే ఉండాలని ఈరోజు మన అంశాన్ని గుర్తు తెచ్చుకుంటే, దేవుని దృష్టిలో కృప పొందిన నోవాహు, దేవుని దృష్టిలో కృప పొందిన నీవు ఎలాగా అంటే 3 సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు నోవాహు కృప పొందాడంటే మన అనుభవాలు నేర్చుకున్నాం. నీతిపరుడని, నిందారహితుడని, దేవునితో నడిచిన వాడని, తన తరములో యథార్థంగా జీవించిన వాడని, నీతిని ప్రకటించిన వాడని. మరి నీకున్న అనుభవాలకు వద్దాం. అలాగే నీవెందుకు పొందుకోవాలో చాలా స్పష్టంగా, ఒకవేళ ఉగ్రత అనేది రేపు రాబోతున్నాడు ప్రభు. ఆయన నమ్మిన వారందరికీ ఆనందం ఉంది, సంతోషం ఉంది, నమ్మని వారికి శ్రమే. ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు తప్పకుండా కృప పొందాలి. మరి కృప ఎలా పొందుకోగలుగుతావు అంటే దేవుని వాక్యం చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన యందు విశ్వాసం కలిగి. ఒప్పుకుంటావా? వస్తావా? విధేయత చూపిస్తావా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఆయన మాటను వింటావో యుగ సమాప్తి వరకు సదాకాలం దేవుడు నీతో ఉంటాడు. రండి, ప్రార్థనలో ఏకీభవించండి. అందరము కలిసి ఈ ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగిన దేవుడు. మనం భయపడవలసిన పరిస్థితులు కాదు. దేవునికి భయపడదాం, దేవునికి లోబడదాం, దేవునితో విధేయత కలిగి, దేవుని మాటకు విధేయత కలిగి దేవుడు చేసే గొప్ప కార్యాలను చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చాయగలిగిన ప్రభు, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నోవాహును మా ముందుకు తీసుకొచ్చారు. మీ దృష్టిలో కృప పొందిన నోవాహు ఆయన అనుభవాలను మాకు నేర్పించారు. ఇది నాయన సంఘము, అలాగే ఈ వాక్కును విన్న నీ ప్రజలందరికీ కూడా అట్టి దీవెన, అటు ఆశీర్వాదము మీరు అనుగ్రహించి, ఎవరు కూడా రక్షణను నిర్లక్ష్యము చేయక, ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తంలో ప్రతి పాపములకు, ప్రతి దోషములకు విడుదల ఉందని మీరు మాట్లాడారు ప్రభు. ఆ రక్తంలో మీ బిడ్డలు కడగబడి మీ కొరకు నమ్మకంగా జీవించి, అయ్యా మీ కృపను పొందిన వ్యక్తులుగా బిడ్డలందరినీ మలచి దీవించమని, మా దేశమును, మా రాష్ట్రమును, మా పట్టణమును, మా గ్రామములను నాయన ప్రజలందరికీ కూడా క్షేమాలు ఇవ్వండి. ప్రపంచ దేశములకు క్షేమం ఇవ్వండి. ఈ కరోనా దినంలో, ఈ పరిస్థితుల్లో దేవా మీ క్షేమాన్ని అనుగ్రహించి, దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి స్వస్థతనిచ్చి, అయ్యా అది ఇంకా ప్రబలకుండా దాన్ని బంధించిన ఆయన మళ్ళీ మీ మందిరాలలో స్తుతించే భాగ్యాన్నిమ్మని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం నోవాహు పొందినటువంటి కృపతో, రక్షణ కార్యములతో, దీవెనలతో వినవారందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.